నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెరుగుతున్న ఎండల్లో చల్లటి కబురు. పల్నాడు జిల్లాలో శనివారం నుంచి ఒంటిపూట బడులు. ప్రజలు చీకొట్టి ఇంటికే పరిమితం చేసిన జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు. చంద్రబాబును విస్మరించేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించిన ఎస్టీ సెల్ నేత దారు నాయక్. ఉక్కు పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకే 11,000 కోట్ల రూపాయల నిధులు. ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్న కార్మిక సంఘాలు. సాతులూరు శ్రీరెడ్డి పేరంటాలమ్మ తల్లి నాగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం ఈ నెల 17న పునఃప్రతిష్ఠ మహోత్సవానికి శరవేగంగా ఏర్పాటు. ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకి ఖరీఫ్ ప్రణాళికపై 2వ రోజు కొనసాగిన శిక్షణ తరగతులు. ఎల్లమంద జడ్పీ పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ. భోజనశాల నిర్మాణానికి భూమి పూజ. హౌసింగ్ పీఎంఏవై అర్బన్ గ్రామీణ పీఎం జన్మన్ పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకి సహాయం అందించడంతో పాటు నిర్మాణంలోని గృహాలకి మంజూరు చేయవలసిన యూనిట్ ఖర్చు కంటే అదనంగా ఆర్థిక సహాయానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్ అరుంబాబు తెలిపారు. నర్సరావుపేట కలెక్టరేట్లో గృహ నిర్మాణ ప్రగతిపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎస్సీ బీసీలకు 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు, పీవీ టీజీలకు ₹1,00,000 అందిస్తామని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాలరావు, శివలింగం, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో శనివారం నుంచి ఒంటిపూట బడులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. ఏప్రిల్ 23 వరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారని తెలియజేశారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాలల్లో పరీక్షలు పూర్తయ్యేంత వరకు మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. తల్లిదండ్రుల సమాచారం తెలుసుకోవాలంటే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు. 9552300009 వాట్సాప్ నంబర్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించామని చెప్పారు. పిల్లలకి ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ స్టాఫ్ పేరెంట్స్ కానివ్వండి ఏమైనా అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి ఒక కంట్రోల్ రూమ్ని డియూ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఆ నెంబర్ కూడా 8341135357 అండి. ఇది అందరికి కూడా కమ్యూనికేషన్ చేస్తే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, సెంటర్స్ అలొకేషన్లో కానీ అంటే ఎక్కడుంది ఏంటనేది ఏదైనా తెలుసుకోవాలనుకున్నా పేరెంట్స్కి ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా ఈ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఈ నెంబర్కి కాల్ చేయగలిగితే 8341135357 అండి. ఎస్ఎస్సి కంట్రోల్ రూమ్ నెంబర్ అండి. ఇది 24/7 వర్కింగ్లో ఉంటుంది. నర్సరావుపేట మండలం ఇసప్పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి దేవస్థానంలో 50వ తిరునాళ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారిని నల్లపోతు మాధవీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు అమ్మవారికి వివిధ ప్రత్యేక పూజలు, పొంగల సమర్పణ, బ్రహ్మోత్సవం, ఉత్సవ పూర్ణాహుతి, అన్నదానం, జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల వివరాలని ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణ తెలిపారు. శ్రీగురుభ్యో నమః. భక్తాగ్రేసులారా, ఇసప్పాలెం గ్రామంలో వేయించేసినటువంటి మహంకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో 50వ తిరునాళ్ళ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగడానికి అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాము. ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవాలు మన పల్నాడు ప్రాంతంలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మహంకాళి అమ్మవారు ఈ ఇసప్పాలెంలో వేయించేసి ఈనాటికి 50 సంవత్సరాలైంది. కాబట్టి ఈ 50 సంవత్సరాల యొక్క జన్మదిన వేడుకలను మన గృహంలో ఏ విధంగా పండుగ కార్యక్రమాలు చేసుకుంటామో అదేవిధంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అమ్మవారిని అంతా కూడా దేవాలయంకి ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క తిరునాళ్ళలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి విఘ్నేశ్వర పూజతో పూజలు ప్రారంభమయ్యి సాయంత్రం నరసరావుపేట పట్టణంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. అదేవిధంగా ఇసప్పాలెం గ్రామంలో 2వ రోజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతాయి. అదేవిధంగా 3వ రోజు అమ్మవారికి పూర్ణావతి కార్యక్రమం చేయించి అమ్మవారికి శాంతి పూజలు చేసి అమ్మవారి కైంకర్యాల అనంతరం కూడా మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రానికి జాగరణ ఉత్సవంలో
ప్రత్యేకమైన విద్యుత్ ప్రభలతోనూ, ప్రత్యేకమైన దీప అలంకారాలతోనూ, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతోనూ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాబట్టి మీరందరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ మాత్రే నమః. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ప్రతిష్ట జరిగిన రోజుని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారి జాతర జరపటం ఇక్కడ ఒక ఆనవాయితీ. ప్రతిష్ట చేసి 50 సంవత్సరాలు అయిన కారణంగా 50వ తిరునాళ్ళ మహోత్సవములకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ ఉత్సవ తిరునాళ్ళకి డిపార్ట్మెంట్ వారి తరఫు నుంచి కోఆర్డినేషన్ మీటింగు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు కోఆర్డినేషన్ మీటింగు, అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్కో, కరెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, హెల్త్, పంచాయతీ, ఎంపీడీఓ, తహసీల్దార్ నర్సరావుపేట, మున్సిపల్ కమిషనరు మొదలగు 7 డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంట్ వారు ఏమేమి చేయవలనో డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ మినిట్స్ కూడా పంపించున్నారు. మా దేవస్థానం తరఫున ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు భక్తుల సౌకర్యార్థం చలువు పందిళ్ళు, టెంట్లు ఏర్పాటు చేయటం, భక్తులకు తాగునీరు సౌకర్యం కల్పించటం, ఉచిత ప్రసాద పంపిణీ, భక్తులకు కుంకుమ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయటం. శ్రీమాత్రే నమః. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఇసప్పాలెం అమ్మవారి 50వ తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన మాస బహుళ విధియ ఆదివారము మొదలుకొని చవితి మంగళవారం వరకు అనగా 16, 17, 18 తారీఖులలో త్రిదినా దీక్షతో అమ్మవారి స్వర్ణోత్సవ వేడుకలు జరిపించుటకై పెద్దలచే నిర్ణయించబడింది. కావున భక్తులందరూ కూడా శ్రీ మహంకాళి అమ్మవారి జన్మదిన వేడుకలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో అబద్ధపు హామీలతో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చీకొట్టి ప్రజలు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చోపెట్టేలా తీసుకువచ్చారని చెప్పారు. గత ప్రభుత్వంలో పల్నాడు జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, అవినీతి చేసిన అధికారులు, నాయకులు పోలీస్ స్టేషన్లు, జైలు చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితో పలికారు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టాకిరణ్, నర్సరావుపేట నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు తిరుమలకొండ నరసింహారావు, ఎస్టీసీఎల్ నాయకులు బాలాజీ నాయకు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్రలో మిగిలిపోతారు. ఎందుకంటే 2019 కన్నా ముందు కల్లిబుల్లి కబుర్లు చెప్పి, చెట్టు పేరు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఒక ఛాన్స్ ఇద్దామని ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే ఈడు పరిగిరాడనే ఉద్దేశంతోనే 2024లో ప్రజలు తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే బ్రహ్మాండమని తీర్పిచ్చారు. తీర్పిచ్చింది ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకుండా ఇంట్లో కూర్చునేటట్టు. ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ వైసీపీ నాయకుడు అయితేనేది, కార్యకర్తలు అయితే అందరూ అనుభవిస్తూ ఉన్నారు. అయినా కానీ ఆ పార్టీ వాళ్ళకి, మాజీ ముఖ్యమంత్రికి బుద్ధి రాలేదు. అయితే నిన్న 12వ తారీఖు ఒక పిలుపిచ్చారు యువతకి ఏదో అన్యాయం జరిగింది, ఆయన ఏదో ఉద్ధరించినట్టు తప్పుడు పిలిపిచ్చారు. అయితే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎజెండా పెట్టుకొని
20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, యువతని ఆదుకోవాలి, అదేవిధంగా డిఎస్సి పోస్టులు కూడా కంప్లీట్ చేయాలని ఒక్కొక్కరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తా ఉంటారు. ఈ నెలలోనే డిఎస్సి కంప్లీట్ చేస్తామని చెప్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడట్లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వీళ్ళకు మింగుడు పడట్లేదు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు మొత్తం రద్దు చేశారు. వాళ్ళ మీద ఎంతవరకు కక్ష సాధించాలో ఆ విధంగా కక్ష సాధిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కుట్రలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగటం వీళ్ళకి ఇష్టం లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు రావటం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళు గతంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒకరోజు కూడా ఢిల్లీకి వెళ్ళిన పాపాన పోలేదు. ఢిల్లీకి వెళ్ళింది 1-2 సార్లు వెళ్ళారు. వాళ్ళ కేసుల గురించి వెళ్ళారు, ప్రజల గురించి వెళ్ళలేదు. ఇలాంటి దుర్మార్గుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ సాక్షి పేపర్లో అయితేనేంది, సాక్షి టీవీలో అయితేంది, మొత్తం తప్పుడు ప్రచారమే చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక్కటి కూడా నిజాలు మాట్లాడలేదు. అది వాళ్ళకి తెలిసి ఈరోజు ఎక్కడ మా పార్టీ వెనకబడిపోద్ది, మా పార్టీ మునిగిపోయే పడవని ఉద్దేశంతోనే వాళ్ళ దురహంకారంతోనే ప్రభుత్వం పైన చెడ్డ పేరు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అత్యంత నాణ్యమైన ఉక్కుని ఉత్పత్తి చేసే రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని బీజేపీ కేంద్ర సర్కారు కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలే లాభసాటిగా నడుస్తున్న పరిశ్రమల్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయ నాయక్ తెలిపారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు నర్సరావుపేట ఆర్టీఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయ నాయక్ మాట్లాడారు. ఉక్కు పరిశ్రమకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 11,440 కోట్ల రూపాయల నిధులు సంస్థని అప్పుల భారం నుంచి కాపాడేందుకు కాకుండా ప్రైవేటు పరం చేసే ప్రణాళికలు అప్పులు తీర్చి మరీ ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలరావు, సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ ప్రసంగించారు. కార్యక్రమంలో కామ్రేడ్స్ శివకుమారి, మల్లీశ్వరి, రామారావు, మహమ్మద్ బాషా, వెంకట్, రంగయ్య, సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దాదాపుగా 5-6 సంవత్సరాలుగా దాన్ని కాపాడుకోవటం కోసం కార్మిక వర్గం పోరాడుతూ ఉంది. దానికి మద్దతుగా రైతు సంఘాలు కూడా అండగా నిలబడతా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీ ఆ సంస్థ అభివృద్ధికి, ఆ సంస్థకు సంబంధించినటువంటిది మరోసారి దాన్ని పునర్నిర్మాణం చేసుకునే దానికి ఉపయోగించకుండా ఈరోజు ఇతర దారుల్లో ఆ ఫండునంతటిని కూడా ఉపయోగించడం అనేటువంటిది చట్ట వ్యతిరేకం. అందుకని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కేంద్రం ప్రకటించినటువంటి నిధులు మొత్తాన్ని కూడా సంస్థ అభివృద్ధికి ఉపయోగించాలి. ఆ రకంగా ఉపయోగించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని, కార్మిక వర్గం పోరాటానికి రైతు సంఘాలుగా మేము కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏదైతే నిధులు ఇచ్చారో ఆ నిధుల్ని తక్షణమే విడుదల చేసి అక్కడ కార్మికులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళ జీతభత్యాలకి వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా స్టీల్ ప్లాంట్కి అరాకొరగా ఏదో కొద్దిగా ఎంగిలి మెతుకులు ఇదిలిచ్చి ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు ఎంతోమంది మహానుభావులు, మరి 32 మంది ప్రాణాలు వాళ్ళు అర్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నటువంటి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి పోరాటాలు చేసినటువంటి చరిత్ర విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చిలుకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలం సాతులూరులో వెంచేసి ఉన్న అత్యంత పురాతన దేవాలయం శ్రీరెడ్డి పేరంటాలమ్మ తల్లి నాగలింగేశ్వర స్వామి శ్రీ చక్ర మహా మెరుపు శిఖర కళాశాల ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు వేడుకల్ని నిర్వహించనున్నారు. 2 రోజులుగా భక్తుల రాకతో కోలాహలం మొదలైంది. పూజా కార్యక్రమాలు, హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, అన్నదానానికి ఏర్పాటు చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలియజేశారు. మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీరెడ్డి పేరంటాలమ్మ నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అమ్మవారి వాక్కు మేరకు పాత అమ్మవారి ధ్యాన ముద్రలో ఉండటకు పెద్దలు నిర్ణయించి
కొత్త అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేస్తున్నాము. ఎవరైనా సరే ఏదైనా ఒక కోరికలు నెరవేరుస్తాయని ఈ చుట్టుపక్కల 20 గ్రామాలకి బాగా పేరు ప్రతిష్టలు. మన హైవే ఎమ్మడి ఉండటం వలన రేపు పోలీసు వారు కూడా ట్రాఫిక్ కంట్రోల్కి వాళ్ళందరూ వచ్చి సహకరిస్తూ ఉన్నారు. అట్లాగే మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి సూచనల మేరకు మనకి సంగం డైరీ వాళ్ళు నీళ్లు మజ్జిగ అవి కూడా సరసమైన వాటి రేట్లకి ఇస్తానికి నిర్ణయించినారు. గ్రామస్తులందరూ కూడా కనీసం ఒక 15 రోజుల నుంచి ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రౌండ్ తయారు చేయటం, అట్నే గుడి నిర్మాణం కూడా అత్యంత వైభవంగా చాలా తక్కువ టైంలో పునర్నిర్మాణం జరిగినది. చాలా మంచి అమ్మవారు, పేరు ప్రతిష్టల అమ్మవారు, కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మంచి పేరు. మన సాతులూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రెడ్డిపేరంటాలమ్మ తల్లి నాగలింగేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా 17వ తారీఖు జరుగును. దానికి పూర్వం 15, 16, 17వ తారీఖులో యాగాది క్రతువులు జరుగును. 17వ తారీఖు వేలాది మంది భక్తజనులకు అన్నదాన కార్యక్రమం జరుగును. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తజనులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలై అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరటం. చెత్తాచెదారాన్ని ఘన వ్యర్థాల కేంద్రాలకు తరలించి అక్కడ దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చి పంటలకు వినియోగించి తద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ఉన్నతాధికారులు ఇస్తున్న సూచనల్ని క్షేత్రస్థాయిలో అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ప్రజలకి ఇబ్బందుల్ని కలిగిస్తూ పర్యావరణానికి హాని తలపెడుతూ ఉన్నారు. నర్సరావుపేట వల్లప్ప చెరువు నుంచి రావిపాడు వెళ్లే బైపాస్ లో డంపింగ్ యార్డును తలపించేలా రోడ్డుకి ఇరువైపులా చెత్త కుప్పలు కుప్పలుగా పడున్నాయి. అటు పురపాలక శాఖ, ఇటు పంచాయతీ అధికారులు తమకి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీరెవ్వరూ పట్టించుకోకపోవడంతో రోడ్డుకి ఇరువైపులా పేరుకుపోయిన చెత్త కుప్పలని నిప్పంటిస్తూ ఉన్నారు. దీంతో దట్టమైన పొగ కమ్మటంతో ఆ ప్రాంతంలో ప్రయాణికులు, వాహన చోదకులు అవస్థలు పడుతూ ఉన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా అది క్షేత్రస్థాయిలో ఆచరణకి నోచుకోవటం లేదు. జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణ శివార్లో క్షీణించిన పారిశుద్ధ్య అధ్వాన పరిస్థితుల్ని చక్కదిద్దాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నర్సరావుపేట శివారు పాలపాడు రోడ్లోని బృందావన భవనంలో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకి ఖరీఫ్ ప్రణాళికపై వరుసగా 2వ రోజు కూడా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి మాట్లాడారు. జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి ముందుగా ప్రకృతి వ్యవసాయ విధానాలు అయినటువంటి 9 సార్వత్రిక సూత్రాలు, వాటి లాభాలను గురించి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. రానున్న ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుకి ముందు ప్రతి ఒక్క రైతుతో వారి పొలంలో ఫ్రీ మ్యాన్ డ్రైవ్ సోయింగ్ విత్తనాలను చల్లేలా చూడాలని తెలియజేశారు. 31 రకాల విత్తనాలు పొలంలో సాగు చేయడం వలన చీడపీడల నివారణతో భూమికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అభివృద్ధితో కార్బన్ శాతం పెరుగుతుందని చెప్పారు. ఇది పశువులకి మేతగా కూడా ఉపయోగపడుతుందని అన్నారు. అసలు ఎటువంటి రసాయనాలు, కెమికల్స్, మందులు లేకుండా ఓన్లీ ఆవు మందును ఆవు దాటిపోతే ఒక ఆవుతోటి 30 ఎకరాలు పండించవచ్చు అనేది చూశాను. నేను చాలా ఆశ్చర్యానికి గురై అక్కడ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేయడం జరిగిందండి. ఆ ఫోన్ నెంబర్ ఎక్కడ పొగడమంటారు, ముందు పక్కన పొగడమంటుంది. పొగడమంట వాళ్ళకి ఫోన్ చేస్తే శిక్షణ కార్యక్రమాలు అలా పలానా తేదీలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆ తేదీలకు అనుగుణంగా నేను పొగడమంట వెళ్ళడం జరిగిందండి. మాది ఈపూర్ గ్రామం. నేను బొమ్మరాజుపల్లి యూనిట్లో బొమ్మరాజుపల్లి గ్రామంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. మేము మిర్చి తోట వేస్తామండి, పంట ఫీల్డ్. మొదట మేము మామూలుగా రసాయన ఎరువులు వాడుతూ వ్యవసాయం చేసుకునేవాళ్ళం. మా ఊరికి ఒక సిబ్బంది రావడం జరిగిందండి, సాంబశివరావు అని. అతను మేము డాక్రా గ్రూప్లో ఉంటే మా అందరినీ ఒకసారి పిలిచి రాత్రిపూట మాకు మీటింగ్ చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లో ఈ కషాయాల గురించి, ఈ పెట్టుబడులు లేని ఈ కషాయాల గురించి పెట్టుకుంటే బాగా చేలకి ఆరోగ్యం బాగుంటుంది, మన రసాయనాలు వాడకుండా ఉంటే అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అన్ని కషాయాల ద్వారా ద్రవజీవామృతం వాటి గురించి అన్ని తెలుసుకొని తయారు చేసుకోవడం. హరి ఓం.
పల్నాడు జిల్లాలోని శ్రీ చైతన్య అంతర్ పాఠశాల స్థాయిలో డాక్టర్ బిఎస్ఆర్ రావు మెమోరియల్ జనరల్ స్పోర్ట్స్ మీట్ ను నర్సరావుపేట శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులకి వాలీబాల్, షటిల్, క్రికెట్, కబడ్డీ వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ఏజీఎం దుర్గాప్రసాద్, అతిథులుగా డాక్టర్ ఎన్ అంజయ్య స్కూల్ ఏజీఎం గుంటూరు జోన్ రీజనల్ ఇన్ఛార్జి అప్పారావు సురేంద్ర, ఆల్ ఇండియా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజశేఖర్, కళాశాల డీల్ కృష్ణ హాస్డే ప్రసంగించారు. అనంతరం విజేతలకి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Competent in the true spirit, country, state, and for the glory of sports. The proud students of Sri Chaitanya swear followed by Vinigota branch. Followed by Sattanapalli 1 branch. గుడ్ మార్నింగ్ అండి. చైతన్య స్కూల్స్ మొత్తం అన్ని సంస్థల్లో ప్రతి బ్రాంచ్ వైజ్గా గేమ్స్లో ఎవరైతే విన్ అయ్యారో అది లెవెల్ 1గా జరిగి అక్కడ నుంచి ఎవరైతే విన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని జోనల్ లెవెల్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇవాళ లెవెల్ 2లో ఇవాళ ఎవరైతే విన్ అవుతారో ఆ స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. డాక్టర్ గారి మెయిన్ ఆలోచన ప్రతి విద్యార్థి కూడా ప్రతి స్టూడెంట్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తేనే వాళ్ళు లైఫ్లో అన్ని విధాల సక్సెస్ అవుతారు, కెరీర్ పరంగా కానీ అటు లైఫ్ పరంగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ స్టడీసే కాదు, ఎప్పుడైతే స్పోర్ట్స్ కండక్ట్ చేస్తామో పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్ అవుతారు అనేది మెయిన్ ఉద్దేశం. సో ఇవాళ దాని పరంగా ఈ సంవత్సరంతో పాటు రాబోయే అన్ని సంవత్సరాల్లో కూడా ఈ డాక్టర్ గారు జోనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. నర్సరావుపేట మండలం ఎల్లమంది పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988, 1992 బ్యాచ్ 7, 10వ తరగతి పూర్వ విద్యార్థుల వితరణతో ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దివంగత కడియాల నాగేశ్వరరావు జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు కడియాల కిరణ్ కుమార్, కడియాల వీరయ్య చౌదరి సొంత నిధులతో చేపట్టిన భోజనశాల నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థులు మంచి పేరు తెచ్చుకొని ఈ స్కూల్కి, గ్రామానికి
ఈరోజు నర్సరావుపేట మండలంలోని యల్లమంద గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ యందు పూర్వ విద్యార్థులు 1988 నుంచి 92 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 7th క్లాస్ టు 10th క్లాస్ వారు విద్యార్థులు వారు ఇక్కడ సరస్వతీదేవి విగ్రహావిష్కరణని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి సంఘంతో పాటు పాఠశాల హెడ్ మాస్టర్ గారు, మన గత హెడ్ మాస్టర్ గారు హనుమంతరావు మాస్టర్ గారు, అదేవిధంగా ప్రస్తుత హెడ్ మాస్టర్ గారు ఉయ్యాల పార్వతి మేడం గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతోటి ఈ యొక్క విద్యార్థులతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మన పూర్వ విద్యార్థి సంఘం ఎవరైతే ఉన్నారో మన గ్రామంలో చదువుకున్నటువంటి కడియాల నాగేశ్వర గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు కడియాల మన కిరణ్ చౌదరి గారు, అదేవిధంగా వీరయ్య చౌదరి గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థంగా చరిత్రలో నిలిచే విధంగా వారు డైనింగ్ హాల్ని పిల్లలకి, అదేవిధంగా విద్యార్థులకి, ఉపాధ్యాయులందరికీ ఉపయోగపడే విధంగా చిరస్థాయిగా నిలబడటానికి వాళ్ళ తండ్రి కోసం వారి యొక్క ఈ కార్యక్రమం చేపట్టడం వారికి నిజంగా ఆ కిరణ్ కుమార్ గారికి, వీరయ్య చౌదరి గారికి మేము విద్యార్థి సంఘం తరపున, పాఠశాల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు యలమంద గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో 9th to 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని పాఠశాలకి బహుకరించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు భోజనం చేయడానికి కూడా ఒక రేకుల షెడ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇదే బ్యాచ్ వాళ్ళు. నర్సరావుపేట చిలుకలూరుపేట NH జాతీయ రహదారిలో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం వద్ద రోడ్డుకి అడ్డంగా చింత వృక్షం కూలింది. గుర్తు తెలియని వ్యక్తులు చెట్టుకి నిప్పు పెట్టడంతో అది కాలిపోయి రోడ్డుకి అడ్డంగా కూలిపోయింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అధికారులు పట్టించుకొని సమస్యను పరిష్కరించాలని ప్రజలు, వాహన చోదకులు కోరటంతో చిలుకలూరుపేట గ్రామీణ CI సుబ్బానాయుడు స్పందించారు. నాదెండ్ల పోలీసు సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. JCBతో చెట్టును తొలగించారు. వాహనదారులు ప్రమాదాలకి గురి కాకుండా CI సుబ్బానాయుడు స్పందించిన తీరుని ప్రజలు అభినందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెరుగుతున్న ఎండల్లో చల్లటి కబురు. పల్నాడు జిల్లాలో శనివారం నుంచి ఒంటిపూట బడులు. ప్రజలు చీకొట్టి ఇంటికే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు. చంద్రబాబును విస్మరించేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించిన ఎస్టీ సెల్ నేత దారు నాయక్. ఉక్కు పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకే 11,000 కోట్ల రూపాయల నిధులు. ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్న కార్మిక సంఘాలు. సాతులూరు శ్రీరెడ్డి పేరంటాలమ్మ తల్లి నాగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం ఈ నెల 17న పునఃప్రతిష్ఠ మహోత్సవానికి శరవేగంగా ఏర్పాటు. ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకి ఖరీఫ్ ప్రణాళికపై 2వ రోజు కొనసాగిన శిక్షణ తరగతులు. ఎల్లమంద జడ్పీ పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ. భోజనశాల నిర్మాణానికి భూమి పూజ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.